Hello everyone. So once again welcome to SSC Telugu. సో బేసికలీ మనం ఈరోజు వచ్చేసరికి మన క్రాక్ ఐసెట్ 2026లో డే 13లో అయితే ఉన్నాం. సో ఈ డే 13లో మనం వచ్చేసరికి మల్టిప్లికేషన్ ఆఫ్ నంబర్స్ అనేది చూడబోతున్నాం. అంటే బేసికలీ మీరు మీ యొక్క మ్యాథమెటికల్ ఎబిలిటీ కనుక స్టార్ట్ చేస్తే అందులో ఎటు చూసినా కూడా మీకేంటంటే ఖచ్చితంగా 2/2 నంబర్స్ యొక్క మల్టిప్లికేషన్స్ కానివ్వండి, 1/1 మల్టిప్లికేషన్స్ యొక్క నెంబర్ కానివ్వండి, కొన్నిసార్లు మెన్సురేషన్ టాపిక్లో అయితే 3/3 మల్టిప్లికేషన్ అనేది కూడా మనకు కనిపించడం జరుగుతుంది. ఓకేనా? సో అవి మనకు చాలా ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. సో వీటిని ఎలా ట్యాకిల్ చేయాలి ఏంటి అనేది పూర్తిగా ఫ్రమ్ బేసిక్స్ మనం ఏంటంటే ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఓకేనా? సో ఐ హోప్ దట్ మీరు ఈ వీడియో ఏదైతే ఉందో దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. సో మీరు చూస్తున్నది ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షానవాస్. లెట్స్ గో. నౌ లెట్ us స్టార్ట్. సో బేసికలీ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏంటంటే డిస్కస్ చేసాం. అండ్ దాంతోపాటు ఏదైతే బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్ అనేది మనకు రావాలి అంటే కొన్ని ప్రీ రిక్విజిట్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పాను. సో అందులో టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ కానివ్వండి, స్క్వేర్స్ కానివ్వండి, క్యూబ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు రావాలి. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఇవి కూడా నేను ఏంటంటే డిస్కస్ చేశాను. ఈరోజు ఈ సెషన్లో అనేది ఈ సెషన్ వచ్చేసరికి స్పెషల్లీ ఫర్ మల్టిప్లికేషన్. సో ఈరోజు వచ్చేసరికి మనం మల్టిప్లికేషన్స్ అనేవి ఏ విధంగా చేయాలి ఏంటి అనేది పూర్తిగా మనం ఈరోజు డిస్కస్ అయితే చేయబోతున్నాం. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సెషన్. సో ఏం చేస్తారు, సెషన్ అనేది స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు మీ యొక్క రఫ్ పేపర్స్ అనేవి తీసుకొని కూర్చోండి. మన యొక్క సెషన్ అనేది స్టార్ట్ చేద్దాము. ఓకేనా? సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టిప్లికేషన్స్ అనేవి మనకు వచ్చాయి. అవునా? సో ఇక్కడ నేనేంటంటే స్టార్టింగ్ ఈజీ మల్టిప్లికేషన్స్ అనేవి తీసుకున్నాను. సో మల్టిప్లికేషన్స్ మనం చేయాలి. సో 23 మల్టిప్లైడ్ బై 2, 23 మల్టిప్లైడ్. సో బేసికలీ మల్టిప్లికేషన్స్ అనేవి మనము చేసేటప్పుడు మనం ఎలా చేస్తాం, సో ఇక్కడే చూపిస్తాను చూడండి. లెట్ us సపోజ్ ఒక నెంబర్ అనేది ఉంది, 37 అనేది ఉంది. అవునా? 37. సో ఈ 37ని మనం ఏం చేయాలి, 8తో మల్టిప్లై చేయాలి. సో మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునేది ఏంటి, 37ని 8తో ఇలా మల్టిప్లై చేయాలి. సో 7 8s are 56, 6 ఇక్కడ రాస్తాం, 5 అనేది క్యారీ ఓవర్ చేస్తాం, 3 8s are 24, 24 ఒక 5 29, 24 ఒక 5 ఎంత 29. అవునా? 24 ఒక 5 29. సో ఆన్సర్ ఈస్ 296. ఇలా కొంతమంది చేస్తారు. అండ్ ఇంకొంతమంది ఎలా చేస్తారు, 37ని 8తో ఇలా మల్టిప్లై చేస్తారు. 37ని ఇలా 8తో మల్టిప్లై చేస్తారు. సో 7 8s are 56. సేమ్ అదే కాన్సెప్ట్. ఇక్కడ 5 అనేది పక్కన బారో పెట్టుకుంటారు, క్యారీ ఓవర్ చేస్తారు. 3 8s are 24, 24 ఒక 5 296. ఇది కూడా 296 అవుతుంది. సో ఈ రెండిట్లో ఇది ఫస్ట్ మెథడ్. అవునా? నేను చిన్నప్పుడు ఏంటంటే ఈ ఫస్ట్ మెథడ్ ఎక్కువగా చేసేవాడిని. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్లీ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో, ఓకేనా, ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా అంటే నా మేనల్లుడు మేన కూతురు వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క మల్టిప్లికేషన్స్ అనేవి ఇలా జరుగుతున్నాయి. అవునా? మీరు ఈ రెండిట్లో ఏది చేస్తున్నారు ఏంటి అనేది మీ పైన డిపెండ్ అనేది అవుతుంది. కానీ మనం ఈ ట్రెడిషనల్ అండ్ కన్వెన్షనల్ వే ఆఫ్ మల్టిప్లికేషన్ అనేది మనము చేయము. మనం ఏం చేస్తామంటే ఒక స్టాండర్డ్ మెథడ్ అనేది మనం ఫాలో చేస్తాం. సో ఇక్కడ బేసికలీ సో ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఇది చాలా ఈజీ. ఇది మనం చూస్తూనే దీనికి ఆన్సర్ అనేది చెప్పేయచ్చు. మనము ఆన్సర్ అనేది చెప్పేయచ్చు. ఏంటి, 23ని డబల్ చేయాలి, ఆన్సర్ అనేది 46 అవుతుంది. కానీ మీరు అలా చేయొద్దు. సో ఇప్పుడు 23ని అంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూపిస్తాను. 37 చూడండి, 37 అనేది ఉందా. సో 37ని నేను ఇప్పుడు 8తో మల్టిప్లై చేయాలి. దేంతో మల్టిప్లై చేయాలి, 8తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ నాకు ఏమేమి కనిపిస్తున్నాయి, ఇక్కడ నాకు 2 నెంబర్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఏంటి ఆ నెంబర్స్, ఒకటి 3 ఇంకోటి 7, ఒకటి 3 ఇంకోటి 7. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ 3 7 అనేది, ఈ 37 అనేది 30 + 7 అయితే ఈ 37 అనేది 30 + 7గా రాసుకుంటాను. మైండ్లోనే రాసుకుంటాను. ఓకేనా? మైండ్లోనే దీన్ని నేను ఏం చేస్తానంటే బ్రేక్ చేస్తాను. సో 30 × 8, 30 8s are 240, 3 8s are 24 కాబట్టి 30 8s are 240, 7 8s are 56, 7 8s are 56. సో ఈ నెంబర్స్ కూడా నేను పెన్ పైన రాయను. సో 30 × 8 240, 240 ఒక 7 8s are 56, 240 ఒక 56 296, 240 ఒక 56 296. ఆన్సర్ ఏమవుతుంది, 296 అవుతుంది. అంటే మనం మల్టిప్లికేషన్స్ అనేవి ఈ విధంగా ఏంటంటే చేయాలి.
మనం మల్టిప్లికేషన్స్ అనేవి ఏం చేయాలి, ఈ విధంగా చేయాలి. అదేవిధంగా ఇవి కూడా మనం ఏం చేద్దామంటే అదే విధంగా చేద్దాం. ఓకేనా. సో స్టార్టింగ్లో ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే డైరెక్ట్గా నేనేంటంటే మైండ్లోనే చేసేస్తానని చెప్పేసి తొందరపడతారు. అలా ఏం తొందరపడద్దు. నిదానంగా మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క స్టెప్ అనేది నిదానంగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. అంటే మనం లెటస్ సపోజ్ ఒక 2 ఫ్లోర్స్ అనేవి పైకి వెళ్ళాలి అంటే 2 ఫ్లోర్స్ అనేది మనం పైకి వెళ్ళాలి అంటే తొందరలో మీరు ఫస్ట్ ఫ్లోర్ అంటే 0th ఫ్లోర్ నుంచి 0 ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు సార్ నేను ఒకటే జంప్ చేస్తాను, ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు ఒకటే జంప్ చేస్తాను అంటే అలా చేయొద్దు. ఏం చేయాలి, 0 నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు మెల్లిగా ఒక్కొక్క స్టెప్ అనేది వేసుకుంటూ రండి. సో ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం, స్టార్టింగ్ కాబట్టి డివైడ్ అంటే ఇవి నీట్గా రాసి సాల్వ్ చేద్దాం. ఓకేనా. 23 × 2. సో దీన్ని నేను 20 + 3 multiplied by 2. అవునా. 20 + 3 multiplied by 2. 22s are 40. 22s are 40. 3 2s are 6. ఇది 40, ఇది 6. రెండింటిని కనుక యాడ్ చేస్తే నాకు ఆన్సర్ 46 వస్తుంది. అవునా. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ 20 + 7. సో 27ని నేను 20 + 7గా రాశాను. 30 లేదా 20 × 3. 20 × 3 వచ్చేసరికి నాకు ఎంత అవుతుంది, 60 అవుతుంది. 7 × 3. 7 3s are 21. 60 ఒక 21 ఏమవుతుంది, 81 అనేది మనకు ఆన్సర్గా వస్తుంది. 81 అనేది మనకు ఆన్సర్గా వస్తుంది. నెక్స్ట్ ఇదే విధంగా ఇక్కడ చేస్తే 6 ఇక్కడ చూడండి, ఇది సింపుల్గా చేసేయచ్చు. 20 × 6 120, 120 1 6 are 6, 126 ఆన్సర్. 126 ఆన్సర్. నిదానంగా చేస్తూ ఉండండి. ఓకేనా. సో 20 × 4, 24s are 80, 4 8s are 32, 80 ఒక 32, 80 ఒక 32 112, 80 ఒక 32 112. ఎస్, సాల్వ్ అనేది చేస్తూ ఉండండి నాతో పాటు. ఓకేనా. 25 × 7, 25 × 7. సో 25 అంటే 20 + 5, 20 + 5. సో 27s are 140, 27s are 140, 140 5 7s are 35, 140 ఒక 35 175, 140 ఒక 35 175. సో our ఆన్సర్ ఈజ్ 175. సో ఇలాగా మనం ఏంటంటే ఈ మల్టిప్లికేషన్స్ అనేవి చేయాలి. ఎక్కడైనా కానివ్వండి మనకి ఇలా మల్టిప్లికేషన్స్ కనిపిస్తే కొన్నిసార్లు ఏంటంటే ఓకేనా. సో నా సజెషన్ ఏంటంటే ఏవైతే ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉన్నాయో అంటే లేదా 21, 23, 27 అండ్ 29 ఈ నెంబర్స్ యొక్క టేబుల్స్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ నెంబర్స్ యొక్క టేబుల్స్ అనేవి కూడా మీరు ఏం చేస్తారంటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు 1 to 20 టేబుల్స్ వరకు కాన్ఫిడెంట్గా ఉంటారో 1 to టేబుల్ వరకు కాన్ఫిడెంట్గా ఉంటారో అప్పుడు దాని తర్వాత ఈ నెంబర్స్ యొక్క టేబుల్స్ లేదా 23, 27, 29 ఈ నెంబర్స్ యొక్క టేబుల్స్ అనేవి కూడా గుర్తుపెట్టుకోండి. అవునా. సో ఇది మనకేంటంటే చాలా హెల్ప్ అనేది ఎగ్జామినేషన్లో అవుతుంది. క్లియర్. సో క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఈ ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ, ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ 5 క్వశ్చన్స్ అనేవి అయిపోయాయి. నెక్స్ట్ 5 క్వశ్చన్స్ అనేవి ఇవే మోడల్ పైన వస్తాయి. కొంచెం డిఫికల్టీ అనేది పెరుగుతుంది. సో అలా పెరిగినా కూడా మనం నిదానంగా చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ కూడా చూడండి. సో సేమ్ అదే డిఫికల్టీ అనేది. సో సేమ్ అదే డిఫికల్టీ, ఎందుకంటే ఇది ఇక్కడ డిఫికల్టీ పెంచలేదు. వీటికి ఆన్సర్స్ మీరే ఫాస్ట్గా చెప్తూ ఉండాలి. సో 22ను నేను 20 + 2గా రాస్తాను. 22ను నేను 20 + 2గా రాస్తాను. సో 20 × 9 180, 9 2s are 18, 180 ఒక 18 198, 180 ఒక 18 198. ఓకేనా. సో 29 × 6, 29 × 6. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 29ని నేను 20 + 9గా రాయొచ్చు అండ్ దాంతోపాటు 30 - 1గా కూడా రాయొచ్చు. అవునా కదా. సో 29ని నేను 20 + 9గా కూడా రాయొచ్చు అండ్ 30 - 1గా కూడా రాయొచ్చు. సో ఎప్పుడైతే నేను 30 × 30 - 1గా రాస్తాను ఇప్పుడు నాకు క్యాలిక్యులేషన్ చాలా ఈజీ అయిపోయింది. ఎందుకు 30 × 6 180, 180లోంచి 6 తీసేస్తే 180లోంచి 6 తీసేయండి 174. ఆన్సర్ ఈజ్ 174. అలాగన్నా చేయొచ్చు. సో 24 అంటే 20 + 4, 24 అంటే 20 + 4. సో 20 × 8 160, 4 8s are 32, 160 ఒక 32 192. ఆన్సర్ ఈజ్ 192. ఆన్సర్ ఈజ్ 192. ఎస్, ఆన్సర్ ఏమవుతుంది 192. నెక్స్ట్ 26 × 9, 26 multiplied by 9 ఇదేమవుతుంది 20 + 6 multiplied by 9. అవునా. 20 + 6 multiplied by 9. అవునా. సో 9 × 20, 29s are ఓకేనా 180, 6 9s are 54, 180 ఒక 54. అర్థం అవ్వడం లేదు, పక్కన రాసుకోండి. 180 ఒక 54, 180 ఒక 54. సో 4 అనేది వస్తుంది. ఇక్కడ 23 వస్తుంది 234.
234. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉన్నా పర్లేదు, నిదానంగా చేయండి. ఓకేనా, నిదానంగా చేయండి. 234 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 29 × 8. సో దీన్ని నేను 20 + 9 కంటే 30 - 1 రాస్తే చాలా ఈజీ. 30 - 1, 3 8s are 24. 240. 240లోంచి 8 తీసేయండి. 240లోంచి 8 తీసేయండి. 232. 240లోంచి 8 తీసేస్తే 232 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 232 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఈజీ కదా. సో ఇలాగ మనకు ఎప్పుడైనా 2 డిజిట్స్ యొక్క మల్టిప్లికేషన్స్ కనిపిస్తే ఇలా చేస్తాం. ఇంకా ఫర్దర్గా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ 20 వరకు, అంటే ఇంతకుముందు మనం 20 వరకే చేసాం. ఓకేనా, 20 నుంచి 30 వరకే చేసాం. ఇప్పుడు కొంచెం ఏంటంటే డిఫికల్టీ పెంచుతున్నాను. ఓకేనా, సో ఇక్కడ 31 కెన్ బి రిటర్న్ యాజ్ 30 + 1. 31 కెన్ బి రిటర్న్ యాజ్ 30 + 1. సో మీరు కూడా చేస్తూ ఉండండి నాతో పాటు. సో 30 + 1 అయితే ఏమవుతుంది? 30 × 8. 3 8s are 24. 3 8s are 24. అవునా, 3 8s are 24. 24 అనకూడదు, దీన్ని మనం 240 అనాలి. 240 ఒక 8, 248. దీనికి ఆన్సర్ 248. నెక్స్ట్ 44. అవునా, 44. సో ఈ 44ని చూడండి. ఈ 44 నేను ఏంటంటే ఇంకా సింపుల్గా బ్రేక్ చేయొచ్చు. ఎలా బ్రేక్ చేయొచ్చు? సో 44 కెన్ బి రిటర్న్ యాజ్, ఓకేనా, 4 × 11. 4 × 11. ఓకేనా, సో ఎక్కడైనా సింపుల్ బ్రేకింగ్ అనేది జరిగితే అలా అయినా చేయండి, లేదా డైరెక్ట్గా 44 × 5. సో 40 × 5 వచ్చేసరికి 200. 5 4s are 20. 200 ఒక 20, 220. 200 ఒక 20, 220. లేదు 4 × 5. ఇలా చూడండి. సో 44ని నేను 4 × 11గా రాశాను. 4 11s are 44. సో 4 5s are 20. 4 5s are 20. అవునా, 4 5s are 20. 11 × 2 22. ఒక 0 పక్కన పెడతాం అంతే. సో ఈ 39 కెన్ బి రిటర్న్ యాజ్ 40 - 1. 40 - 1. అవునా, 40 - 1. సో 4 9s are 36. 360. 4 9s are 36. 360. 360లోంచి 9 తీసేయండి. 360లోంచి 9 తీసేయండి. 351. ఆన్సర్ ఏమవుతుంది? 351. ఎస్. 52 × 7. 52 కెన్ బి రిటర్న్ యాజ్ 50 + 2. 50 + 2. 57s are 5 7s are 35. అవునా, 5 7s are 35. 350. 7 2s are 14. 350 ఒక 14. 364. 350 ఒక 14. 364. 68 ఒక 5. 68 × 5. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ 60 + 8గా అయినా రాయొచ్చు. 60 + 8గా అయినా రాయొచ్చు, లేదా 70 - 2గా కూడా రాయొచ్చు. 70 - 2. 70 - 2 చాలా ఈజీ. సో 5 7s are 35. 350. 350లోంచి ఒక 10 తీసేయండి. 340. ఆన్సర్ ఈస్ 340. ఆన్సర్ ఏమవుతుంది? 340. చాలా ఈజీ కదా. ఎస్, 364, 340 ఇవన్నీ కూడా ఆన్సర్స్ అవుతాయి. ఓకేనా, సో ఎప్పుడైనా ఇలా మల్టిప్లికేషన్స్ కనుక మనకు వస్తే 2 డిజిట్స్ అనేవి 1 డిజిట్తో మల్టిప్లై చేస్తే మనం ఇలా మల్టిప్లై చేస్తాం. అవునా, ఇలా మనం ఏం చేస్తాం? మల్టిప్లై అనేది చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని మల్టిప్లికేషన్స్ ఉన్నాయి, చూద్దాం. సో 47 కెన్ బి రిటర్న్ యాజ్ 50 - 3. 50 - 3. అవునా, సో 50 - 3 అంటే 5 8s are 40. 400. 400లోంచి 3 8s are 24. 400లోంచి 24 తీసేయండి. ఫస్ట్ 400లోంచి 20 తీసేయండి. 400లో 20 తీసేస్తే 380. 380లో 4 తీసేయండి. 376. ఆన్సర్ 376. ఆన్సర్ ఏమవుతుంది? 376. 73 × 9. సో 70 × 9. 7 9s are 63. అంటే 630. ఏమవుతుంది? 630. 630. నెక్స్ట్ 3 9s are 27. 630 ఒక 27. 657. 657. నెక్స్ట్ 86 × 7. సో ఇక్కడ చూడండి, 8 7 8s are 56. 560. 7 8s are 56 అంటే 560. అవునా, 560. 7 6s are 42. 7 6s are 42. సో ఇది 602 అవుతుంది. ఇది 602 అవుతుంది. సో ఇది 95 × 6. 95 × 6. దీన్ని మనం 100 - 5గా రాయొచ్చా? దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ 100 - 5. సో 100 × 6 600. 5 6 are 30. 600లో 30 తీసేస్తే 570 ఆన్సర్. 570 ఆన్సర్. ఇది 100 - 2. 100 - 2. సో 800లోంచి 16 తీసేయండి. 800 నుంచి 16 తీసేస్తే 784. 784. అవునా కదా, 784. క్లియర్. సో మన ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది? 784 అవుతుంది. సో ఇలాగ మనం ఏంటంటే మల్టిప్లికేషన్ చేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చేసామంటే 2 డిజిట్స్ని 1 డిజిట్తో మల్టిప్లై చేసాం. 2 డిజిట్స్ని 1 డిజిట్తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు 2 డిజిట్స్తో మనం మల్టిప్లికేషన్స్ అనేవి ఎలా చేస్తాం? 2 డిజిట్స్తో మల్టిప్లికేషన్స్ అనేది మనం ఎలా చేస్తాం? సో బేసికలీ ఇంతవరకు మనం ఏం చేసామో అలాగే చేస్తాం. కానీ ఇక్కడ కొంచెం ట్విస్ట్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే
ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేయండి. ఫస్ట్ నేను ఈజీ నెంబర్స్ తీసుకున్నాను, ఓకేనా. ఫస్ట్ ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేయండి. 3 2s ఎంత వచ్చింది? 3 2s 6. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని నేను మల్టిప్లై చేస్తున్నాను. ఈ 2 నెంబర్స్ స్ట్రైట్గా మల్టిప్లై చేస్తున్నాను. 3 2s 6. నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు క్రాస్గా మల్టిప్లై చేయండి. క్రాస్గా మల్టిప్లై చేస్తే 3 1s 3, 2 2s 4, 3 1s 3, 2 2s 4, 3 ఒక 4 ఎంత? 7, 3 ఒక 4 ఎంత? 7, అవునా. నెక్స్ట్ ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేయండి. 2 1s 2, 276 is the answer. 276 is the answer. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఫస్ట్ ఏం చేయాలి? స్ట్రైట్గా రైట్లో రెండు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిప్లై చేయాలి. 8 1s 8, 8 1s 8. నెక్స్ట్ దాని తర్వాత క్రాస్గా 1 1s 1, 8 2s 16, 1 1s 1, 8 2s 16. సో 16 ఒక 1 ఎంత? 17. 17 కాబట్టి 7 రాస్తాం. 1 అనేది క్యారీ ఓవర్ పక్కన రాసుకుంటాం. ఒక్క డిజిట్ మాత్రమే రాయాలి, ఒక సింగిల్ డిజిట్ మాత్రమే రాస్తూ ఉండాలి. ఎక్స్ట్రా డిజిట్ ఏదైనా వస్తే క్యారీ ఓవర్ తీసుకోవాలి. సో 2 1s 2, 2 1s. ఇప్పుడు ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే 2 1s 2, 2 + 1 దిస్ ఇస్ 3, 378 ఈస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమవుతుంది? 378. లేదా దీని యొక్క డయాగ్రామ్ అనేది మనం గనక చూస్తే, 2 డిజిట్ మల్టిప్లికేషన్ యొక్క డయాగ్రామ్ కనుక మనం చూస్తే, ఫస్ట్ ఇలాగా రైట్ సైడ్లో ఏవైతే 2 డిజిట్స్ ఉన్నాయో ఆ 2 డిజిట్స్ని మనం మల్టిప్లై చేస్తాం. దాని తర్వాత క్రాస్గా ఆ 2 డిజిట్స్ని మనం ఏం చేస్తాం? మల్టిప్లై చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత ఇలాగా మనం మల్టిప్లై చేస్తాం. ఇది 2 డిజిట్స్కి, ఇది 2 డిజిట్స్ యొక్క మల్టిప్లికేషన్ ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. 4 7s లేదా 7 4s, 7 4s 28. నేనేం చెప్పాను? 2 డిజిట్స్ కనుక వస్తే ఒక డిజిట్ రాయండి, ఒక డిజిట్ని క్యారీ ఓవర్ తీసుకోండి, ఇక్కడ రాసాం. నెక్స్ట్ ఇలా అయిపోయిన తర్వాత క్రాస్గా మల్టిప్లై చేయాలి. 4 1s 4, 7 2s 14, 14 ఒక 4, 14 ఒక 4 ఎంత? 18, 18 ఒక 2. ఇక్కడ మనకు ఆల్రెడీ 2 అనేది ఉంది. 18 ఒక 2, 18 ఒక 2 ఎంత? 20. సో 20 కాబట్టి 0, 20లో 0 రాసాం. దాని తర్వాత 2 అనేది మళ్ళీ క్యారీ ఓవర్ తీసుకున్నాం. 2 1s 2, 2 1s 2, 2 + 2 is 4. సో ఆన్సర్ ఈజ్ 408. ఆన్సర్ ఏమవుతుంది? 408. నెక్స్ట్ ఇక్కడ మనం మల్టిప్లై చేద్దాం. 4 6 24, 4 6 24, 2 అనేది మనం క్యారీ ఓవర్ తీసుకోవాలి. నెక్స్ట్ 6 1s 6, 4 2s 8, 6 1s 6, 4 2s 8, 6 ఒక 8, 6 ఒక 8 ఏమవుతుంది? 14 అవుతుంది. 14 ఒక 2 16 అవుతుంది. 14 ఒక 2 16 అవుతుంది. 16 రాసాం, 16లో 6 రాసాం, 1 అనేది క్యారీ ఓవర్ చేసాం. 2 1s 2, 2 1s 2, 2 + 1 is 3, 364. 364 ఇస్ ద ఆన్సర్. అంటే మనం 2 డిజిట్ మల్టిప్లికేషన్ అనేది ఈ డయాగ్రామ్ బేసిస్ పైన చేస్తున్నాం, అవునా. ఈ డయాగ్రామ్ బేసిస్ పైన మనం చేస్తున్నాం. ఇది మనకేంటంటే ఇప్పుడు అంతగా హెల్ప్ఫుల్ అని చెప్పేసి అనిపించదు, బట్ 3 డిజిట్ మల్టిప్లికేషన్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చూడండి మీరే. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఇక్కడ సాల్వ్ అనేది చేద్దాం. 7 9s 63, ఓకేనా. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా చేస్తూ ఉంటాను. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇలా స్ట్రైట్గా మల్టిప్లై చేస్తున్నాను, అవునా. 7 9s 63, 63లో ఇక్కడ 3 రాశాను, 6 అనేది క్యారీ ఓవర్ చేశాను. 7 1s 7, 9 2s 18, 18 ఒక 7, 18 ఒక 7 25, 25 ఒక 6, 25 ఒక 6 31, 31లో 3 రాశాను, 1 రాశాను, 3 క్యారీ ఓవర్ చేశాను. 2 1s 2, 2 1s 2, 2 1s 2. సో 2 + 3 ఎంత? 5. సో ఆన్సర్ 513. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చేద్దాం. సో 9 8s 8 9s 72. సో 72లో 2 రాశాను, 7 అనేది క్యారీ ఓవర్ చేశాను. 8 2s 16, 8 2s 16, 9 3s 27. సో ఇప్పుడు ఇక్కడ కొంచెం పెద్దదైంది నెంబర్స్, అవునా. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం యాడ్ చేయడానికి కష్టంగా ఉంది, పక్కన రాసుకోండి, ఇబ్బంది లేదు. 8 2s 16, 8 2s ఎంత? 16, 9 3s 27, 9 3s ఎంత? 27, అవునా. సో 7 + 7 14, 14 ఒక 6, 14 ఒక 6 ఎంత? 14 ఒక 6 వచ్చేసరికి 20. సో 20, సో ఇది వచ్చేసరికి 50 అవుతుంది. 50లో 0 రాస్తాము, 5 అనేది ఇక్కడ క్యారీ ఓవర్ చేస్తాము, అవునా. సో 3 2s 6, 6 ఒక 5 11, 6 ఒక 5 ఎంత? 11. సో 1102 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం మల్టిప్లికేషన్ కనుక చేస్తే 6 7s 42, 6 7s 42. సో 4 అనేది క్యారీ ఓవర్. 7 2s 14, 14 ఒక 4, 14 ఒక 4 18 అవుతుంది. 14 ఒక 4 ఎంత అవుతుంది? 18 అవుతుంది. 6 3s 18, 18 + 18, 18 2s 36. అంటే ఇక్కడ 36 వస్తుంది. 36లో 6 రాశాను, 3 అనేది క్యారీ ఓవర్ చేశాను. 3 2s 6, 7 8 9, 962 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 962 అనేది మనకు ఆన్సర్ అనేది అవుతుంది. సో అర్థం అవుతుందా లేదా?
అర్థమవుతుందా లేదా, క్లియరా నాట్ క్లియరా, సో చెప్తూ వెళ్ళండి. సో ఇవి మనకేంటంటే చాలా చిన్నవిగా అనిపిస్తాయి, కానీ ఎగ్జామినేషన్లో ఇది ఒక చిన్న మిస్టేక్ చేసినా ఓకేనా, ఇందులో మనం భయపడినా మనకేమవుతుంది, ఆ ప్రాబ్లం మొత్తం ఎగిరిపోతుంది. క్లియర్. సో ఇక్కడ మనం అదే విధంగా చేద్దాం. 6 4s are 24, 6 4s are 24లో ఇక్కడ 2 రాశాను, 6 3s are 18, 18 ఒక 2, 18 ఒక 2 ఎంత అవుతుంది, 20 అవుతుంది. 4 4s are 16, 16 ఒక 20, 16 ఒక 20 36 అవుతుంది. 36లో 6 రాశాను, 3 అనేది క్యారీ ఓవర్. 4 3s are 12, 12 ఒక 3 15, 12 ఒక 3 15. సో ఆన్సర్ ఈజ్ 1564. ఆన్సర్ ఏమవుతుంది, 1564. ఎస్, 1564 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇదే మెథడ్ ఇక్కడ అప్లై చేద్దాం. 9 2s are 18, 18లో 8 రాశాను, 1 అనేది క్యారీ ఓవర్ చేశాను. 3 2s are 6, 6 + 1 is 7, 6 + 1 is 7. సో ఇది అయిపోయింది. 3 2s are 6, 6 + 1 is 7. 4 9s are 36, 4 9s are 36. సో 36 ఒక 7, 36 ఒక 7 ఎంత అవుతుంది, 43 అవుతుంది. అవునా కదా. సో 36 ఒక 7 మనకేమవుతుంది, 43 అవుతుంది. సో 43లో 3 రాశాను, 4 అనేది క్యారీ ఓవర్ చేశాను. 4 3s are 12, 12 ఒక 4 16, 12 ఒక 4 ఎంత 16, 12 ఒక 4 ఎంత 16. సో 1638. నెక్స్ట్ 7 8s are 56, 56లో 6 రాశాను, 5 అనేది క్యారీ ఓవర్ చేశాను. అవునా, 56లో 6 రాశాను, 5 అనేది క్యారీ ఓవర్ చేశాను. నెక్స్ట్ 8 2s are 16, 8 2s are 16 ఓకేనా. సో 8 2s are 16, 5 7s are 35, 5 7s are 35, 35 ఒక 5 ఎంత 40, 40 ఒక 16 ఎంత 56 అవుతుంది. 56లో 6 రాశాను, 5 అనేది క్యారీ ఓవర్ చేశాను. 5 2s are 10, 10 ఒక 5 15, 10 ఒక 5 15. ఇప్పుడు కొంచెం స్పీడ్ అనేది పెంచుతాను. సో 4 9s are 36, 4 9s are 36లో 6 రాశాను, 3 అనేది సైడ్లో రాశాను, 3 అనేది సైడ్లో రాశాను. 4 2s are 8, 8 ఒక 3 11 అవుతుంది, 8 ఒక 3 11 అవుతుంది. 3 9s are 27, 3 9s are 27, 27 ఒక 11 వచ్చేసరికి 38 అవుతుంది. 38లో 8 రాశాను, 3 అనేది పక్కన క్యారీ ఓవర్ చేశాను. 3 2s are 6, 6 + 3 వచ్చేసరికి 9, 986 ఇస్ ద ఆన్సర్. 7 6s are 42, 42లో 2 రాశాను, 4 అనేది క్యారీ ఓవర్ చేశాను. 7 3s are 21, 7 3s are 21 ఒక 4 25 అవుతుంది. 6 4s are 24, 24 ఒక 25, 24 ఒక 25 49 అవుతుంది. 49లో 9 రాశాను, 4 అనేది క్యారీ ఓవర్ చేశాను. 4 3s are 12, 4 3s are 12, 12 ఒక 4, 12 ఒక 4 16, 1692 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అవునా కదా. 1692 మనకు ఆన్సర్ అనేది అవుతుంది. క్లియర్. ఓకే. సో ఇలాగా ఓకేనా. సో ఇంకా మనకేంటంటే 2 స్లైడ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 2 స్లైడ్స్లో నేను ఏంటంటే లాస్ట్ స్లైడ్ మాత్రమే చేస్తాను, మిగతా 2 స్లైడ్స్ అనేవి మీకు హోంవర్క్గా ఇస్తాను. మీరు ఏం చేయాలి, వాటికి ఆన్సర్స్ అనేవి చెప్పాలి. క్లియర్. సో ఇక్కడ చూడండి. సో 98 ఓకేనా. సో 69 మల్టిప్లైడ్ బై 88. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా మల్టిప్లై చేయాలి, ఇలా మల్టిప్లై చేయాలి. 8 9s are లేదా 9 8s are 9 8s are 72, 9 8s are 72. సో 72లో 7 2 రాశాను, 7 అనేది క్యారీ ఓవర్. నెక్స్ట్ మళ్ళీ 9 8s are ఎంత వచ్చింది, ఇక్కడ చూడండి క్రాస్గా మల్టిప్లై చేస్తే 9 8s are 72. ఇదేమైంది 9 8s are 72. సో 72 ఒక 7, 72 ఒక 7 79, 72 ఒక 7 79. నెక్స్ట్ 6 8s are 48. ఇదేమైంది 6 8s are 48. సో ఇక్కడ యాడ్ చేయండి. సో ఇది 17 అవుతుంది, 8 127 అవుతుంది. 127లో 7 మాత్రం రాశాను, మిగతా అది నేను క్యారీ ఓవర్ చేయాలి. సో 12 క్యారీ ఓవర్ చేయాలి ఇప్పుడు ఓకేనా. 2 డిజిట్స్ కనుక వస్తే 2 డిజిట్స్ కూడా క్యారీ ఓవర్ చేయాలి. నెక్స్ట్ 6 8s are 48, 6 8s are 48, 40 ఒక 10 50, 8 ఒక ఓకేనా, 8 ఒక 2 10. సో 50 ఒక 10 60. సో ఇదేమవుతుంది 60 అవుతుంది. సో 6072 ఇస్ ద ఆన్సర్. 6072 ఇస్ ద ఆన్సర్. లేదా దీన్ని మీరు ఇంకా ఫర్దర్గా ఏంటంటే ఇంకొంచెం ఏంటంటే సింప్లిఫైడ్ మెథడ్లో కూడా చేయొచ్చు. ఎలాగా 69 మల్టిప్లైడ్ బై ఓకేనా, 69 మల్టిప్లైడ్ బై దీన్ని 8 into 11గా రాయొచ్చా, 8 into 11గా రాయొచ్చా. ఎస్, చాలా ఈజీగా రాయొచ్చు. సో ఇది మనం మైండ్లోనే చేసేయచ్చు. ఎలాగా 6 8s are 48, 6 8s are లేదా ఇది 70 - 1 అవునా. ఇదేంటి 70 - 1. సో 7 8s are 56, 7 8s are ఎంత అవుతుంది, 7 8s are 56. 560, 560లోంచి 8 తీసేయండి, 560లోంచి 8 తీసేస్తే 552 వస్తుంది. అవునా కదా, 552. సో ఇక్కడ 552 రాసాం. అదేవిధంగా ఇంకోసారి కింద 552 రాయాలి, ఇంకోసారి కింద 552. సో ఇక్కడ 2, ఇక్కడ 7, ఇక్కడ 0, ఇక్కడ 6. సో 6072. ఇలాగైనా కూడా చేయొచ్చు, ఇలాగైనా కూడా మనం ఏం చేయొచ్చు, దీన్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ 7 6s are 42, 42లో 4 రాశాను. నెక్స్ట్ క్రాస్గా మల్టిప్లై చేస్తే 6 8s are 48, 48 ఇక్కడ రాద్దాము. 7 9s are 63, 63 ఇక్కడ రాద్దాము. సో ఇది వచ్చేసరికి మనకు ఎంత అవుతుందండి, 15 అవుతుంది. 15
ఇది 11 అవుతుంది. సో 115. సో అవుట్ ఆఫ్ 115 మనం ఏం చేస్తాం 5 రాస్తాం. 11 అనేది క్యారీ ఓవర్. 8 9s are 72. 72లో ఇది వచ్చేసరికి ఎంత అవుతుంది 83. సో 8352 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది గనక మనం చూస్తే అవునా, దీన్ని కనుక మనం చూస్తే ఇది వచ్చేసరికి చూడండి. సో దీన్ని మనం ఇంకా ఫర్దర్గా కూడా ఏంటంటే ఇంకా సింప్లిఫైడ్ వేలో కూడా రాయొచ్చు. బట్ ఏంటంటే అక్కడ అడిషన్స్ అనేవి మనకు ఇది అవుతాయి. సో అలా చేయొద్దు, ఇలాగే చేద్దాం ఓకేనా. ఎందుకంటే ఇది 3 digits మల్టిప్లికేషన్లో మనకు హెల్ప్ చేస్తుంది. సో 1 3s are ఎంత 3, 1 3s are ఎంత 3. క్లియరా. సో నెక్స్ట్ 3 9s are 27, 3 9s are 27, 27 ఒక 7, 27 ఒక 7 ఎంత అవుతుంది 34 అవుతుంది. 34లో 4 రాసాం, 3 క్యారీ ఓవర్. నెక్స్ట్ 7 9s are 63, 63 plus 3 is 66, 63 plus 3 is 66. సో 6643 is the answer. 6643 is the answer ఓకేనా. సో ఇక్కడ మనకేంటంటే ఒక 8 ప్రాబ్లమ్స్ అనేవి నేను వదిలేసాను మీకోసం. ఇవి మీరు ఏం చేయాలంటే హోంవర్క్ చేయాలి. సో ఈ క్లాస్ అనేది అయిపోయిన తర్వాత ఈ పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తాను. వీటికి ఆన్సర్స్ అనేవి మీరు సాల్వ్ అనేది చేసి పెట్టుకోండి ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఓకేనా 3 digitsని ఒక సింగిల్ డిజిట్తో మల్టిప్లై చేయాలంటే ఎలా చేయాలి, 3 digitsని ఒక సింగిల్ డిజిట్తో మల్టిప్లై చేయాలంటే ఎలా చేయాలి. సో సేమ్ మనం 2 digits యొక్క మల్టిప్లికేషన్ లెటర్స్ సపోజ్ ఇంతకుముందు మనకు 29 అనేది వచ్చింది. సో 29 multiplied by 3. సో 29 multiplied by 3. సో దీన్ని మనం ఏం చేసాం, ఒకటి 30 - 1 అయినా రాసాం అవునా, 30 - 1గా రాసాం. లేదా ఇంకా మనం నేర్చుకునేది 20 + 9గా రాసాం అవునా కదా. సో 20 + 9. సో మైండ్లోనే మనం ఏం చేసామంటే 23s are 60, 23s are 60, 9 3s are 27, 9 3s are ఎంత 27, 3 9s are 27. సో ఇది వచ్చేసరికి 87 అవుతుంది. ఇదేమవుతుంది 87 అవునా కదా. సో 2 × 3 60, 3 9s are 27, 60 ఒక 27 87. అలాగే చేద్దాం, ఇది కూడా అలాగే చేద్దాం. అంటే ఇప్పుడు ఇది 247 లేదా 247ని నేను 200 + 40 + 7గా రాయచ్చా, 200 + 40 + 7గా రాయచ్చా. ఎస్ రాయొచ్చు. సో దీన్ని నేను ఇప్పుడు ఫస్ట్ 3తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 200ని 3తో మల్టిప్లై చేయండి. 200 × 3, 200 × 3 600 అవుతుంది. నెక్స్ట్ 40 × 3, 40 3s are 120 అవుతుంది. 7 × 3, 7 3s are 21 అవుతుంది ఓకేనా. 600 ఒక 110 ఓకేనా. సో బేసికలీ మన మైండ్లోనే ఆలోచించాలి. సో 600 + 120, 600 + 120 ఈజ్ 720, 720 ఒక 21, 720 ఒక 21, 741 అవుతుంది. ఎంత అవుతుంది 741. ఇలా మనం యాడ్ చేయాలి. సో ఇది కూడా మన బ్రెయిన్లోనే జరగాలి ఓకేనా. క్లియరా. సో స్టార్టింగ్లో మీ బ్రెయిన్ అనేది మీకు ఇలా చేయడానికి ఒప్పుకోదు. సో దానికోసం ఏం చేస్తారంటే నిదానంగానే చేయండి ఓకేనా. సో ఇది మనం చేద్దాం. సో 184 × 8. సో 1 × 8 ఏమవుతుంది 800 అవుతుంది. ఫస్ట్ 800, 8 8s are 64. సో 64 10. సో ఇది 10s ప్లేస్లో ఉంది కాబట్టి ఒక 0. 4 8s are 32. ఎంత 4 8s are 32. యాడ్ చేయండి. సో ఇక్కడ మనం గనక చేస్తే 72 అనేది ఇక్కడ వస్తుంది. సో ఇది వచ్చేసరికి 1472 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మనం మల్టిప్లై చేద్దాం. 6 3s are 18. ఇది వచ్చేసరికి 1800 అవుతుంది. 5 6s are 30, 300, 1800 ఒక 300, 1800 ఒక 300 ఎంత అవుతుంది 2100 అవుతుంది. 2100, 6 9s are 51, 2154, 6 9s are 54 కాబట్టి 2154 ఇస్ ద ఆన్సర్. మెల్లిగా 3 9s are 27, 3 9s are 27 అవునా. 3 9s are 27, 2700 ఎంత అవుతుంది 2700, 2700 ఒక 90, 2790, 2790, 9 2s are 18, 2790కి నేను ఒక 10 యాడ్ చేస్తే 2800 అవుతుంది. 2800 అది 2808 అవుతుంది అవునా కదా. 2808 ఇస్ ద ఆన్సర్. నేనేం చేశాను 3 9s are 27, 2700 ఓకేనా. 10 × 9, 10 9s are 90, 10 9s are 90. నెక్స్ట్ దీని తర్వాత 2 9s are 9 2s are 18, 9 2s are 18 యాడ్ చేశాను 2808 అనేది వచ్చింది. సో సేమ్ ఇది చూడండి. దీన్ని నేనేంటంటే చాలా సింపుల్గా 500 - 3గా రాస్తాను. ఎందుకంటే ఇది 97 ఉంది కాబట్టి. సో ఎప్పుడైనా కూడా మీకు 90sలో కనిపిస్తే దీన్ని చాలా సింపుల్గా 500 - 3గా రాయండి అవునా. సో 500 × 4, 500 × 4. సో 5 4s are 20, 2000. సో 2000లో నుంచి 2000 నుంచి 12 అనేది తీసేయాలి. 2000 నుంచి 12 తీసేయాలంటే 1988 12 కదా తీసేయాల్సింది. 1988 ఈజ్ ద ఆన్సర్. 1988 ఈజ్ ద ఆన్సర్. ఎస్ కరెక్ట్.
1988 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఇప్పుడు అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన 3/3 మల్టిప్లికేషన్. 3/3 మల్టిప్లికేషన్ అనేది మనకు వచ్చింది, అవునా? సో ఇప్పుడు ఈ 3/3 మల్టిప్లికేషన్ అనేది మనం ఎలా చేస్తామంటే, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను, ఓకేనా? సో ఇక్కడ లెటస్ సపోజ్ ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాం, ఓకేనా? సో ఇప్పుడు 535 అవుతుంది కాబట్టి 535 అనేది రాస్తున్నాను. టైం 5:35 అవుతుంది, 5:35 రాస్తున్నాను. లెటస్ సపోజ్ మనం 8:15 వరకు కొన్నిసార్లు మనం 8 o'clock స్టార్ట్ చేస్తే లేదా 7 o'clock స్టార్ట్ చేస్తే 8:15 వరకు క్లాస్ అనేది ఉంటుంది. సో ఇలా మనం ఏం చేసాం, 3 నంబర్స్ని రాసాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డయాగ్రామ్ అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ డయాగ్రామ్ అంటే, ఇంతకుముందు మనం చేసాం కదా, ఫస్ట్ 2 digits యొక్క మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇలా స్ట్రైట్ లైన్, దాని తర్వాత ఇలా క్రాస్ లైన్, అవునా? మళ్ళీ 2 digitsకి అయితే మనం ఏం చేస్తాం, స్ట్రైట్గా రాసాం. కానీ ఇది 3 digits, 3 నెంబర్స్ కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని ఫస్ట్ నెంబర్తో, మళ్ళీ మిడిల్, మళ్ళీ ఇదే క్రాస్ అనేది ఇక్కడ రిపీట్ అవుతుంది, మళ్ళీ లాస్ట్లో ఉన్న 2 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. సో అడిషనల్గా కొంచెం ఎక్స్ట్రా ప్రాసెస్ అనేది వస్తుంది. ఎలా చేయాలో చూద్దాం, దీన్ని మనం ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రైట్ లైన్ అంటే ఇదే కదా, సో ఈ స్ట్రైట్ లైన్లో 5 5s are 25, ఎంత 5 5s are 25. సో 25లో 5 రాసాం. సో ఎవ్రీ మల్టిప్లికేషన్ తర్వాత ఒక డిజిట్ మాత్రమే రాయాలి. సెకండ్ డిజిట్ని మనం క్యారీ ఓవర్, ఒక డిజిట్ కంటే ఎక్కువ ఉంటే ఎన్నైనా ఉండనివ్వండి, రెండు ఉంటే ఒక డిజిట్ని రాస్తాం. 2 digits కనుక ఉంటే ఒక డిజిట్ అనేది రాస్తాం, ఒక డిజిట్ అనేది క్యారీ ఓవర్ చేస్తాం. ఒకవేళ 3 digits కనుక ఉంటే ఒక డిజిట్ రాస్తాం, 2 digits అనేవి క్యారీ ఓవర్ చేస్తాం. సో 5 5s are 25 కాబట్టి ఇక్కడ 5 రాశాను, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 2 అనేది క్యారీ ఓవర్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు క్రాస్గా ఇలా మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి మనం, అవునా? ఏంటవి, 3 5 1 5, ఈ రెండింటిని. సో 5 1s are 5, 5 3s are 15, 5 1s are 5, 5 3s are 15, 15 ఒక 5 ఎంత 20, 20 ఒక 2, 20 + 2 ఎంత అవుతుంది, 22 అవుతుంది, అవునా కదా? 20 + 2 is 22. సో 22లో ఇక్కడ 2 రాశాను, 22లో ఇక్కడ 2 రాశాను. దీన్ని స్ట్రైక్ అవుట్ చేసేయాలి, ఇక్కడ 2 రాయాలి, ఎందుకంటే ఇది అయిపోయింది, స్ట్రైక్ అవుట్ చేస్తే అయిపోయింది. నెక్స్ట్ మనం మల్టిప్లికేషన్ ఏది చేయాలి, నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఈ డయాగ్రామ్ అంటే ఫస్ట్ని ఫస్ట్తో, మిడిల్తో. ఫస్ట్ లాస్ట్ అవుతుంది, లాస్ట్ ఫస్ట్తో మర్జ్ అవుతుంది, మిడిల్స్ అనేవి మిడిల్స్తో మల్టిప్లై అవుతాయి. ఫస్ట్ లాస్ట్ అవుతుంది, లాస్ట్ ఫస్ట్ అవుతుంది, మిడిల్ డైరెక్ట్గా మల్టిప్లై. సో ఇక్కడ 5 8s are 40 రాయండి, 5 8s are 40, 5 5s are 25, 5 8s are 40, 5 5s are 25, 3 1s are 3, అవునా కదా? ఇదే కదా. సో 7 ఒక 3 10, సో ఇది 10 అవుతుంది. ఇది వచ్చేసరికి టోటల్గా మనకి ఎంత అవుతుంది, ఇక్కడ 70 అవుతుంది, అవునా? ఇది 70 అవుతుంది. సో 70 మనం రాయకూడదు, ఒక డిజిట్ మాత్రమే రాయాలి. రాసిన తర్వాత ఈ 70లో 7 అనేది మనం లెఫ్ట్ సైడ్లో ఎక్కడో చోట అక్కడ క్యారీ ఓవర్ చేస్తాం. అయిపోయిన దాన్ని స్ట్రైక్ అవుట్ చేసేయండి. నెక్స్ట్ మిడిల్లో మల్టిప్లికేషన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, రైట్లో ఏవైతే 2 నెంబర్స్ ఉన్నాయో వాటిని మల్టిప్లై చేయాలి. 5 1s are 5, 3 8s are 24, 24 ఒక 5, 5 1s are 5, 3 8s are 24, 24 ఒక 5 ఎంత 29, 5 1s are 5, 3 8s are 24, 24 ఒక 5 29, 29 ఒక 7, 29 ఒక 7. సో ఇక్కడ మనకు ఎంత వస్తుంది, 36 వస్తుంది, అవునా? 36. సో 36లో 6 రాస్తాము, 3 క్యారీ ఓవర్ చేస్తాము. ఇక లాస్ట్లో మనకు మిగిలేది ఇది, ఈ మల్టిప్లికేషన్ మిగులుతుంది. 5 8s are 40, 40 ఒక 3 43, డైరెక్ట్గా అది రాసేయండి. సో ఆర్ ఆన్సర్ ఈజ్ 436025. 436025. కావాలంటే మీరు క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ చేసి 535 మల్టిప్లైడ్ బై 815 కొట్టండి, ఎగ్జాక్ట్లీ మనకు 436025 అనేది వస్తుంది. 436025 అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు అనుకుంటూ ఉండొచ్చు, సార్ ఏంటి సార్ మీరు కొంచెం ఏంటంటే దీన్ని లెంతీగా టైం అనేది ఎక్కువ తీసుకొని సాల్వ్ చేశారు. ఇక్కడ మీకు అనిపిస్తూ ఉండొచ్చు, నేనేంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నేను డీటెయిల్గా నిదానంగా ఏంటంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి, అవునా? సో దానికోసం ఇక్కడ నాకేంటంటే టైం అనేది ఎక్కువ పడుతుంది. కానీ నేను ఎగ్జామినేషన్లో ఇంత ఎక్స్ప్లెనేషన్ చేయను కదా మీకు. నేనేం చేస్తాను, ఈ డయాగ్రామ్ అనేది గుర్తుపెట్టుకుంటాను, దీని ప్రకారంగా నేనేంటంటే నా యొక్క ఆన్సర్ అనేది రాసేస్తాను. సో ఇప్పుడు అదే విధంగా ఇక్కడ కూడా మనం మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్గా మల్టిప్లై చేయాలి. 5 6s are 30, 6 5s are 30, అవునా? 5 6s are 30. సో 30లో ఏం చేశాను, నేను ఇక్కడ 3 అనేది 0 అనేది రాశాను, 3 అనేది క్యారీ ఓవర్ చేశాను. నెక్స్ట్ 5 5s are 25,
5 5 జా 25, 6 6 జా 36, 25 ఒక 36 అన్నీ రాయండి. కొన్నిసార్లు ఇది లెంతీ కాబట్టి అన్నీ రాసుకొని యాడ్ చేసినా కూడా మంచిదే. సో ఎందుకు మనకు రాంగ్ పోయే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఇది 14 అవుతుంది, ఇది వచ్చేసరికి 64 అవుతుంది. సో 64లో 4 రాశాను, 6 అనేది క్యారీ ఓవర్. సో ఇది ఈ మల్టిప్లికేషన్ అనేది మనకి ఇప్పుడు అయిపోయింది. సో ఇప్పుడు సెంటర్లోకి వచ్చేయాలి. సో సెంటర్ వచ్చేసరికి ఇదే కదా మల్టిప్లికేషన్, అవునా? సో 6 అనేది ఇక్కడ ఉంది. సో 5 1 జా 5, అవునా? 5 1 జా 5, 5 6 జా 30, 5 1 జా 5, 5 6 జా 30, ఒక 5 ఒక 30, 35 అవుతుంది. 35 రాయండి. 6 2 జా 12, 6 2 జా 12. సో ఇది 7 అవుతుంది. 7 అంటే ఇది మనకు వచ్చేసరికి 13 అవుతుంది. సో 3 4 5 53. సో 53లో 3 రాశాను, 5 అనేది మళ్ళీ మనం క్యారీ ఓవర్ తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఇప్పుడు ఇది చేయాలి. సో 5 2 జా 10, 1 6 జా 6. సో 16 ఒక 5 ఎంత 21, 21లో ఓకేనా 16 ఒక 5 అంటే 21, 21లో 1 రాశాను, 2 క్యారీ ఓవర్, 2 1 జా 2, 2 1 జా 2, 2 + 2 is 4. సో అవర్ ఆన్సర్ is 41340, 41,340, 41,340. సో 156 multiplied by 265, ఎగ్జాక్ట్లీ 41,340 ఈజ్ ద ఆన్సర్. 41,340 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా లేదా క్లియర్? సో ఇక్కడ నేను మళ్ళీ ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేస్తాను. ఇక్కడ ఉన్న 4 క్వశ్చన్స్ అనేవి నేను సాల్వ్ చేస్తాను. కింద ఏవైతే నెక్స్ట్ స్లైడ్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి మీరు సాల్వ్ చేయాలి. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ 7తో మనం చేద్దాం. 7 6 జా 42. సో 7 6 జా 42 అంటే నేను ఇక్కడ ఏం చేయాలి, 2 రాయాలి, 4 అనేది ఇక్కడ రాయాలి, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇలా మల్టిప్లై చేయాలి. 6 8 జా 48, 6 8 జా 48, 7 2 జా 14, 7 2 జా 14, 8 + 8 వచ్చేసరికి 16 అవుతుంది. 4 5 6 66లో నేనేం చేయాలి, 6 అనేది రాయాలి, 6 క్యారీ ఓవర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా మల్టిప్లై చేయాలి. 6 3 జా 18, ఓకేనా? సో ఇది అయిపోయింది. 6 3 జా 18, ఎస్ 18 రాశాను. నెక్స్ట్ 4 7 జా 28, 4 7 జా 28 రాశాను. 8 2 జా 16 రాశాను, 8 2 జా 16 రాశాను. 6 + 6 12, 12 ఒక 8 20, 20 ఒక 8 28, 20 ఒక 8 28. సో 2 3 4 5 6 68 వస్తుంది. 68. సో ఈ 68లో 8 అనేది రాయాలి, 6 అనేది క్యారీ ఓవర్ చేయాలి. 8 అనేది రాయాలి, 6 అనేది క్యారీ ఓవర్ చేయాలి. సో ఇక్కడ నేను 6 అనేది రాసుకుంటున్నాను, ఓకేనా? క్లియర్? సో ఇక్కడ 6 అనేది క్యారీ ఓవర్ చేస్తాం. సో ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ ఏవైతే 2 డిజిట్స్ ఉన్నాయో వాటిని మల్టిప్లై చేయాలి. 3 2 జా 6, 3 8 జా 4 8 జా 32, 3 2 జా 6, 4 8 జా 32, 32 ఒక 6, ఓకేనా? 32 4 8 జా 32, 6 32 ఒక 6 వచ్చేసరికి మనకు 38 అవుతుంది. 38 ఒక 6 మనకు 44 అవుతుంది. 38 ఒక 6 44 అవుతుంది. 44లో 4 రాశాను, 4 క్యారీ ఓవర్, 4 3 జా 12, 12 ఒక 4 16, 12 ఒక 4 16. సో 1,64,862 is the answer. So 387 multiplied by 426. ఎస్ ఎగ్జాక్ట్లీ 164,862 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఎస్ 164,862 ఇస్ ద ఆన్సర్. ఎస్ కరెక్ట్ అండి, కరెక్ట్. అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ ఏదైతే సో బేసికలీ ఎగ్జామినేషన్స్ కనుక మీరు తీసుకుంటే అందులో 3/3 మల్టిప్లికేషన్స్ అనేవి మనకు ఎక్కడ లేదన్నా వస్తాయి. అంటే డైరెక్ట్గా ఇలా 3/3 వచ్చే అవకాశం అనేది ఒకవేళ లేకపోయినా కూడా ఏం చేస్తాడంటే 3/2 మల్టిప్లికేషన్స్ కూడా ఇస్తాడు. 3/2 మల్టిప్లికేషన్ ఎలా ఉంటాయంటే అది కూడా నేను చూపిస్తాను ఇక్కడ. సో నేనేంటంటే ఒక కొత్త స్లైడ్ అనేది తీసుకుంటాను. సో ఈ కొత్త స్లైడ్లో ఏం చేస్తానంటే మీకు 3/2 యొక్క మల్టిప్లికేషన్స్ అనేవి ఎలా ఉంటాయని చెప్పేసి చూపిస్తాను, ఓకేనా? సో ఇవి తీసేస్తాను. మనకు ఎగ్జామినేషన్లో ఏంటంటే ఈ 3/2 మల్టిప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో 3/2 ఇన్ ద సెన్స్ 347 మల్టిప్లైడ్ బై మనం ఏం చేద్దాం 22 తీసుకుందాం, ఓకేనా? సో ఎక్కువగా మెన్సురేషన్లో 22 అనే నెంబర్, లేదా దీన్నే ఏం చేస్తాడంటే 7 యొక్క మల్టిపుల్ 7 9 జా 63. సో 63 తీసుకుందాం. సో 7 యొక్క మల్టిపుల్ 9 యొక్క మల్టిపుల్ ఏదో ఒకటి వస్తుంది. సో ఇలా మనకేంటంటే మల్టిప్లికేషన్స్ వస్తాయన్నమాట. సో 3 డిజిట్ని 2 డిజిట్తో. సో దీన్ని మీరు ఎలా చేస్తారు? చాలా సింపుల్గా ఏం చేస్తారంటే ఇది 2 డిజిట్ నెంబర్ కాబట్టి దీని పక్కన ఇక్కడ 0 ఉందని చెప్పేసి అజ్యూమ్ చేసి ఇక్కడ మల్టిప్లికేషన్స్ అనేవి స్టార్ట్ చేయండి. ఇప్పుడు మల్టిప్లికేషన్ స్టార్ట్ చేయండి, ఈజీ అవుతుంది. 4 3s ఆర్ ఎంత? సో డైరెక్ట్గా మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇలా చేయాలి. సో 7 3s ఆర్ 21. సో ఆర్డర్ మర్చిపోకూడదు. 7 3s ఆర్ 21, 21లో నేను ఇక్కడ 2 రాశాను. 4 3s ఆర్ 12,
4 3s are 12, 7 6 are 42. సో ఇక్కడ 12 రాశాను, 7 6 are 42 అనేది రాశాను. సో ఇది 56 అవుతుంది. 56లో ఇక్కడ 6 రాస్తాను, 5 అనేది క్యారీ ఓవర్ చేస్తాను. అయిపోయిందా? ఇది అయిపోయిన తర్వాత మిడిల్కి వచ్చేయాలి. సో ఫస్ట్ లాస్ట్ ఫస్ట్ మిడిల్. సో 3 3s are 9, 3 3s are 9, 7 zeros are 0 అవుతుంది. సో చేయాల్సిన అవసరం లేదు. 4 6 are 24, 4 6 are ఎంత? 24. సో 24 ఇది ఒక 14 అవుతుంది. 24 ఒక 14 38 అవుతుంది. సో 38లో 8 రాశాను, 3 అనేది క్యారీ ఓవర్ చేశాను. ఇది అయిపోతే నెక్స్ట్ నేను ఏం చేయాలి? నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇవి మల్టిప్లై చేయాలి. 6 3s are 18, 6 3s are 18, 18 ఒక 3, 18 ఒక 3, అవునా? 18 ఒక 3 నాకు 21 అవుతుంది. 21లో 1 రాశాను, 2 క్యారీ ఓవర్. ఇక రిమైనింగ్ ఏంటి? 3 zeros are 0 కాబట్టి 0 + 2 is 2. సో 21862 ఇస్ ద ఆన్సర్. 21,862 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇలా కూడా మనకేంటంటే క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటాయి, అవునా? సో వీటిని మనం ఇలా సాల్వ్ అనేది చేస్తాము. క్లియర్? సో ఇక్కడ ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్స్ నేను ఏంటంటే కొంచెం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. సో 4 4s are 16, 16లో 1 అనేది క్యారీ ఓవర్. నెక్స్ట్ 4 6s are 24, 6 + 5 11, 11 4s are 44, 44 ఒక 1 45. సో 4 రాశాను. నెక్స్ట్ 4 2s are 8, 5 6 are 30, 30 ఒక 8 + 4, అవునా? 30 38, 38 ఒక 4, 38 ఒక 4 వచ్చేసరికి మనకు 42 అవుతుంది. 42 ఒక 4 46 అవుతుంది. 46లో 6 రాశాను, 4 క్యారీ ఓవర్. 5 2s are 10, ఇది 16, 16 + 4 20, 20 అంటే ఇది తీసేసి ఇది రాయాలి. 2 1s are 2 + 4. సో 40,656 ఎగ్జాక్ట్లీ మనకు ఆన్సర్ ఇది అవుతుంది. సో 264 × 154. ఏంటంటే మీరు ఎప్పుడైతే మల్టిప్లికేషన్స్ అనేవి చేస్తూ ఉంటారో ఆబ్వియస్లీ మీ మైండ్ అనేది ఏమైపోతుందంటే ఆ క్యాలిక్యులేషన్స్కి ఏంటంటే అలవాటు పడిపోతుంది. సో బేసికలీ ఇది మీరు డెవలప్ చేయాలి అంటే మీరు చేయాల్సిందల్లా నేను మళ్ళీ చెప్తూ ఉంటాను మీకు, డైలీ మీరు ఎంత లేదన్నా మ్యాథ్స్ వర్కౌట్ అప్లికేషన్లో డైలీ ఒక 10 minutes అయినా మీరు వర్కౌట్ చేయాలి. డైలీ ఒక 10 minutes అయినా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తేనే మనకేంటంటే ఆన్సర్స్ అనేవి వస్తాయి. క్లియర్? సో ఇక లాస్ట్ ఈ ప్రాబ్లం అనేది చేద్దాం. దాని తర్వాత ఇంకా కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి, అవి నేను షేర్ చేసేసి ఈ సెషన్ ఎండ్ చేద్దాం. నెక్స్ట్ మల్టిప్లై చేద్దాం. 4 9s are 36, 4 9s are 36లో ఇక్కడ 6 రాశాను, 3 అనేది క్యారీ ఓవర్. 4 1s are 4, 9 8s are 72. సో 72 ఒక 4 76, 76 ఒక 3 79. సో 79 కాబట్టి 9 రాశాను, 7 అనేది క్యారీ ఓవర్. నెక్స్ట్ 5 4s are 20, 5 4s are 20, 9 2s are 18, 8 1s are 8. సో 8 + 8 is 16, 16 ఒక 7, 16 ఒక 7 23. సో 16 ఒక 7 వచ్చేసరికి 23. సో 23లో 2 రాశాను, ఇది వచ్చేసరికి 53 అవుతుంది. 53లో 3 రాశాను, 5 అనేది క్యారీ ఓవర్. నెక్స్ట్ ఇది అయిపోయింది కాబట్టి ఇది మనం చేయాలి. 5 8s are 40, 5 8s are 40, 2 1s are 2, ఇది వచ్చేసరికి 47. 47లో 7 రాశాను, 4 క్యారీ ఓవర్. 5 2s are 10, 10 + 4 is 14. సో 1,47,396, 147,396 is the answer. 147,396 is the answer. కావాలంటే మనం చెక్ చేద్దాం. సో ప్రతిదీ మనం చెక్ చేద్దాం. ఇంటూ 284. సో 147,396 is the answer. నెక్స్ట్ ఇక్కడ ఏవైతే రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయో, సో ఇక్కడ మీకు 4 క్వశ్చన్స్ అనేవి హోంవర్క్ రూపంలో ఇస్తున్నాను. వీటిని మీరేం చేయాలంటే సాల్వ్ అనేది చేయాలి. క్లియర్? సో ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసరికి ఒక షార్ట్ ట్రిక్ ఎప్పుడైనా కానివ్వండి, మీకు 5తో మల్టిప్లికేషన్ కనుక కనిపిస్తే లెట్ సపోజ్ ఏదైనా కానివ్వండి, AB multiplied by 5 కనుక కనిపిస్తే మనం ఏం చేయొచ్చు? సో ఇప్పుడు చూడండి, ఈ AB అనేది నేను అలాగే ఉంచుతాను, కానీ ఈ 5ని నేను ఏం చేస్తానంటే 10/2గా రాస్తాను. 10/2 అంటే 10లో హాఫే కదా, 10లో సగమే కదా 5 అంటే, అవునా? సో ఈ డివిజన్లో ఉన్న 2 అనేది 10కి కాకుండా నేను ఏబీకి ఇస్తే నా ఆన్సర్ అనేది అదే అవుతుంది కదా. అంటే నేను సింపుల్గా ఏం చేయాలి, ఏదైతే నా దగ్గర నెంబర్ అనేది ఉందో, 5 కాకుండా నెంబర్ అనేది ఉందో దాన్ని నేను 2తో డివైడ్ చేసి 10తో మల్టిప్లై చేయాలి. మనం ఏం చేయాలి, /2 చేసి ఒక 0 పెట్టాలి, అంతే. /2 చేయండి, 0 పెట్టండి. సో 12లో సగం, 12లో హాఫ్ ఎంత? 12లో హాఫ్ 6 పక్కన 0 పెట్టండి, 60. 12లో హాఫ్ 6, లేదా మనకు డైరెక్ట్గా 12 టేబుల్ తెలుసు, 12 5 60 అలా చెప్పొచ్చు. లేదా మనం ఎలా చెప్పొచ్చు, 12లో హాఫ్ 6 × 10 60. నెక్స్ట్
24ని సగం చేయండి. 24లో హాఫ్ 14, 14కి ఒక 0 పక్కన పెట్టాలి. సో 140. 14కి ఒక 0 పక్కన పెట్టాలి 140. సో 46లో హాఫ్ 23. 23 అంటే 230. 23 అంటే 230. 34. సో ఇప్పుడు చూడండి 34ని ఎలా మనం హాఫ్ చేయొచ్చు. సో 30లో హాఫ్ ఎంత 15. 30లో సగం 15, 4లో సగం 2. సో 15 + 2 = 17. సో ఇది 170 అవుతుంది. డైరెక్ట్గా కొంతమందికి హాఫ్ చేయడం రాకపోతే ఇలాగైనా చేయొచ్చు, అవునా. 68ని డైరెక్ట్గా హాఫ్ ఎలా చేయొచ్చు? డైరెక్ట్గా ఇప్పుడు ఇది హాఫ్ అయిపోతుంది, 34 అయిపోతుంది. సో 34. సో 340 ఆన్సర్. 34, 340 ఆన్సర్. క్లియరా? సో ఇక్కడ లాజిక్ అనేది ఏంటి? ఎప్పుడైనా 5 యొక్క మల్టిపుల్ కనుక కనిపిస్తే హాఫ్ చేసి 10తో మల్టిప్లై చేయండి. నెక్స్ట్ ఇంకా మనం ఫర్దర్గా చూద్దాం. ఇక్కడ 52 అంటే ఏంటి? 50 + 2 కదా. 52 అంటే ఏంటి? 50 + 2. 50లో సగం 25. 50లో సగం 25. 25 2లో సగం 1. సో 25 ఒక 1 26. సో 26 ఒక 0. 26 ఒక 0. సో ఇక్కడ మీరు చూస్తే అన్ని ఈవెన్ నెంబర్సే ఉన్నాయి. ఒకవేళ ఆడ్ నెంబర్స్ వస్తే ఏం చేయాలి అది కూడా చెప్తాను, అవునా. సో 84 అంటే 42. సో 420. 76 అంటే 38. 380. 94 అంటే 47. సో 470. 62 వచ్చేసరికి 31. 310. అవునా. సో ఇలాగా మనకేంటంటే అక్కడక్కడ మనకేంటంటే ఎప్పుడు ఈ ట్రిక్ అనేది మనకు ఎగ్జామినేషన్లో ప్రతి చోట యూజ్ అవుతుందంటే కాదు. ఒకవేళ 5 యొక్క మల్టిపుల్ కనుక మనకు కనిపిస్తే లేదా 5తో ఒక నెంబర్ని మల్టిప్లై చేయాలి అని చెప్పేసి వస్తే మనం ఒక సెకండ్ లేదా ఒక 2 or 3 seconds దానిపైన టైం వేస్ట్ చేయడం కంటే ఇలా మనం షార్ట్ ట్రిక్ అనేది నేర్చుకుంటే మనకు ఎగ్జామినేషన్లో ఆ 2 or 3 seconds లేదా 5 seconds అనేది సేవ్ అవుతుంది. ఆ 5 secondsతో మనం ఏంటంటే ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ అంటే ఇక్కడ ఒక 5 seconds, ఇంకో క్వశ్చన్లో ఇంకో 5 seconds, ఇంకో క్వశ్చన్లో ఇంకో 10 or 15 seconds అలా సాల్వ్ చేసుకుంటూ అలా ఆ టైం అనేది సేవ్ చేసుకుంటూ మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొక ఎక్స్ట్రా క్వశ్చన్ అనేది మనం సాల్వ్ చేయవచ్చు. ఓకేనా. నా నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే 3 నెంబర్స్ ఉన్నాయి. 3 నెంబర్స్ ఉన్నా మనం అలాగే చేయాలి. సో 2తో డివైడ్ చేయండి. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 0 పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 4s are 8, 2 2s are 4, 2 1s are 2, 0. నెక్స్ట్ ఇక్కడ అవునా. సో 2 8s are 16, 2 8s are 16, మళ్ళీ 2 8s are 16, 0. నెక్స్ట్ 2తో డివైడ్ చేస్తే 2 4s are 8, 2 7s are 14, 2 4s are 8, 4 7 4 0. నెక్స్ట్ ఇక్కడ 2 3s are 6, 2 1s are 2, 2 3s are 6, 0. క్లియర్. సో 3 1 3 0 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇలా ఎలా ఏ నెంబర్ వచ్చినా కూడా మనం ఏంటంటే వితిన్ సెకండ్స్ ఆన్సర్స్ అయితే పెట్టొచ్చు. ఆన్సర్స్ మనం ఏం చేయొచ్చు పెట్టొచ్చు. ఓకేనా. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ డౌట్ రావచ్చు, సార్ ఒకవేళ ఆడ్ నెంబర్స్తో మల్టిప్లికేషన్ కనుక చేస్తే అది కూడా మనం చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది చాలా సింపుల్. 6 2 3 0 1 1 9 2 0. ఓకేనా. సో నేనేం చేయడం లేదు. 2 2 7 3 0. ఇది 2 3 9 1 0. 2 3s are 6, 2 9s are 18, 2 1s are 2, 0. సో ఇది 9 1. సో ఒక్క సెకండ్. 2 3s are 6, ఎస్ 2 9s are 18, 3 1s are 3. సో ఇది నేను మళ్ళీ చేస్తాను. సో 2 3s are 6, 2 9s are 18, 2 1s are 2. ఓకేనా. ఒక 0 ఉంది, ఇంకో 0 కూడా పెట్టాలి. ఎందుకంటే ఇంతవరకే మనం చేస్తాం. ఈ 0కి హాఫ్ లేదు కాబట్టి ఆ 0 అనేది లేదని చెప్పేసి అనుకొని సో 39100 వస్తుంది. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే 2 4s are 8, 2 8s are 16, 2 2s are 4, 2 1s are 0, 0. అవునా. సో ఇది మనకేంటంటే ఆన్సర్స్ అనేవి అవుతాయి. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ కనుక ఉంటే ఇఫ్ అట్ ఆల్ వాట్ ఈజ్ ఆడ్ నెంబర్ కనుక ఉంటే మనకు వచ్చిందే చేద్దాం. 15ని సగం చేయండి, 15ని హాఫ్ చేయండి. సో 15 ఎగ్జాక్ట్గా 2తో డివైడ్ కాదు, ఎందుకంటే ఇది ఆడ్ నెంబర్ కాబట్టి. కానీ 14 డివైడ్ అవుతుందా? 14 డివైడ్ అవుతుంది. సో దానికంటే ముందు ఉన్న నెంబర్. సో 15 కంటే ముందు 14 అంటే 7. సో 7.5 అవుతుంది. ఏమవుతుంది? 7.5. సో 7.5ని మనం ఏం చేస్తాం? 10తో మల్టిప్లై చేయండి. 10తో మల్టిప్లై చేయండి. అవునా. సో 10తో మల్టిప్లై చేయండి. సో 75 వస్తుంది. లేదా ఇంకా సింపుల్గా చెప్పాలా, ఏం చేస్తారంటే సో 15కి సగం తెలీదు, కానీ 150కి సగం తెలుసు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? సో మనం ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం? AB/2 మల్టిప్లైడ్ బై 10 చేయాలి. అవునా. సో ఇంతకుముందు మనం ఏం చేస్తున్నాం? హాఫ్ చేసి 10తో మల్టిప్లై చేస్తున్నాం.
కానీ ఇప్పుడు ఏం చేయమంటున్నాను, ఆడ్ నెంబర్స్ అయితే డైరెక్ట్గా 10తో మల్టిప్లై చేసి హాఫ్ చేయండి. సో 15 ఉంది, 15 నేను 10తో మల్టిప్లై చేస్తే 150 అవుతుంది. 150లో సగం 150లో సగం 75, 75 లేదా పాయింట్ అయినా కూడా మీరు చేయొచ్చు. సో రెండిట్లో ఏ మెథడ్ అయినా మీరు ఇష్టం ఏదైనా చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ 270లో హాఫ్, 200లో హాఫ్, 200లో హాఫ్ 100, 70లో హాఫ్ 35. సో 135 ఆన్సర్, 135 ఆన్సర్. 390 ఇదేమవుతుంది, 390 అవుతుంది. 300లో హాఫ్ 150, 300లో హాఫ్ 150, 90లో హాఫ్ 45, 150 ఒక 45, 150 ఒక 45, 195, 150 ఒక 45, 195. నెక్స్ట్ 40లో లేదా 410, 410, 410లో హాఫ్ 200, 205, 205 ఇస్ ద ఆన్సర్, 205 ఇస్ ద ఆన్సర్. సో 530, 500లో హాఫ్ వచ్చేసరికి 250, 250 ఒక 15, 265, 265 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇలా మనం ఏంటంటే చేయాలి. ఎయిదర్ మీరు ఫస్ట్ డివైడ్ చేసి, ఓకేనా, 10తో మల్టిప్లై చేసిన, 10తో మల్టిప్లై చేసి డివైడ్ చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. క్లియర్. నెక్స్ట్ ఇంకా చూద్దాం. 67 మల్టిప్లైడ్ బై 5, 67ని 5తో మల్టిప్లై చేస్తే, సో ఇక్కడ 670 అంటే 300 ఒక 35, సో 335, 350 ఒక 5, సో 355, ఇది 355 అవుతుంది. 160 అంటే 800లో హాఫ్ 400, 425, సో 425. సో ఇది వచ్చేసరికి 900 అంటే 450 ఒక 30, 450, 465, ఇది 465 అవుతుంది. సో ఇది ఆబ్వియస్లీ 100 - 5గా కూడా మనం తీసుకోవచ్చు. అవునా. సో 100 - 5, సో 500 నుంచి 5 తీసేయండి, 595 ఇస్ ద ఆన్సర్. ఓకేనా. సో ఇలా మనం చేస్తాం. క్లియర్. సో ఇక్కడ మనకేంటంటే ఇంకా 3 డిజిట్స్ యొక్క మల్టిపుల్స్ 5తో మల్టిప్లై చేసేది ఉంది, అది కూడా మనం చేద్దాం. ఓకేనా. ఫస్ట్ దీన్ని ఏం చేస్తారు, 10తో మల్టిప్లై చేసేయండి. 1350. సో 1000లో సగం 500, 300లో సగం 150, సో 500 ఒక 150, 650 ఒక 25, 675 ఎంత వస్తుంది, 675 ఎంత వస్తుంది, 675. లేదంటే దీన్ని మీరు 2తో అయినా డివైడ్ చేయొచ్చు. ఎలా డివైడ్ చేయొచ్చు, 2తో డివైడ్ చేస్తే 2 6 are 12, 2 6 are 12, 2 7s are 14, 2 5s are 10, పాయింట్ తర్వాత వస్తుంది. సో 67.5 వస్తుంది. 0.5 తీసేయండి, లేదా 2తో డివైడ్ చేయండి. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 0.5 వస్తుంది. సో 0.5 వస్తే ఆ 0.5 అనేది తీసేయండి, అంతే. నెక్స్ట్ ఇక్కడ 2తో డివైడ్ చేయండి. 2 1s are 2, 2 7s are 14, 2 9s are 18, 0.5 వస్తుంది. సో 1795 వస్తుంది. నెక్స్ట్ 2 2s are 4, 2 3s are 6, 2 5s are 10, 0.5 అనేది వస్తుంది. మళ్ళీ 0.5 తీసేసి 5 రాస్తాం. 2 2s are 4, 2 9s are 18, 2 1s are 2, 5, సో 2915 ఆన్సర్. సో డివైడ్ చేసన్నా చేయొచ్చు, లేదా మల్టిప్లై చేసన్నా డివైడ్ చేయొచ్చు, మీ ఇష్టం, ఏదైనా చేయొచ్చు. ఎలా చేసినా ఆన్సర్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకి ఏంటంటే డైరెక్ట్గా మనం ఏంటంటే డివైడ్ చేసాం. 2 6 are 12, 2 1s are 2, 7, నెక్స్ట్ ఇక్కడ 5 వస్తుంది. 1 2 3 3 5 వస్తుంది. నెక్స్ట్ 1 7, ఓకేనా, 1 7 8 9 5, నెక్స్ట్ 2 3 4 0.5. ఇది వచ్చేసరికి మనకు 2తో డివైడ్ చేస్తే 2 2s are 4, 2 6 are 2 6 కాదు, 2 7s are 2, 8s are 16, 2 9s are 18, మళ్ళీ 2 6s are 12, 5.5, అది 0.5 తీసేయాలి. 28965. క్లియరా సార్? 495 కదా సార్ ఆన్సర్. 495 ఎక్కడండి? 495 దేనికండి 495 అనేది? ఓ సారీ, ఎస్ 495 ఆన్సర్ అవుతుంది. ఓకే, మై మిస్టేక్ అండి. 595 రాసాను తొందరలో. 500లోంచి 5 తీసేస్తే 495 అవుతుంది. కరెక్ట్ అండి. 495 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఎస్ అండి, కరెక్ట్. 495 ఇస్ ఆన్సర్. ఎస్. నెక్స్ట్ ఇక్కడ మనకేంటంటే ఒక నెంబర్ని 25తో, ఇప్పుడు 5 యొక్క మల్టిప్లై అంటే ఒక నెంబర్ని 5తో మల్టిప్లై చేస్తే ఎలా చేయాలి అనేది చూసాం. ఇప్పుడు 25తో మల్టిప్లై చేసేది ఎలాగ అంటే సింపుల్గా ఏబీ మల్టిప్లైడ్ బై 25. సో ఏబీని మనం ఏం చేయాలి, 25తో మల్టిప్లై చేయాలి. సో 25 కెన్ బి రిటర్న్ యాజ్ 100ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే 25 వస్తుంది కదా. సో 100/4 ఇస్ 25. అంటే నేను సింపుల్గా ఏం చేయొచ్చు, ఈ /4 అనేది ఏబీకి ఇచ్చేస్తే అంటే ఉన్న నెంబర్ని 4తో డివైడ్ చేసి
4తో డివైడ్ చేసి 100తో మల్టిప్లై చేయండి, 2 జీరోస్ పెట్టండి. 4తో డివైడ్ చేసి 2 జీరోస్ పెట్టండి. 4తో డివైడ్ చేయండి, 4 1 జా 4, 4 6 జా 24, 2 జీరోస్. నెక్స్ట్ 4 7 జా 28, 2 జీరోస్. 4 9 జా 36, 2 జీరోస్. అవునా కదా, చాలా సింపుల్ కదా. 4 1 జా 4, 4 1 జా 4, 2 జీరోస్. నెక్స్ట్ 4 1 జా 4, 4 3 జా 12, 2 జీరోస్. అవునా. సో ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నీ కూడా 4తో డివైడ్ అవుతున్నాయి, అందుకు మనకు చాలా ఈజీగా వచ్చింది. ఒకవేళ డివైడ్ కాకుండా రిమైండర్ కనుక వస్తే అంటే ఒకవేళ రిమైండర్ 1 రావచ్చు, 2 రావచ్చు, లేదా 3 రావచ్చు. అంటే దానికి అర్థం ఏంటి, 1/4, 2/4, 3/4. అవునా. సో 1/4 అంటే ఏమవుతుంది, 0.25. సో ఈ 0.25ని నేను 100తో మల్టిప్లై చేస్తే ఇదేమైపోతుంది, 25 అయిపోతుంది. సో 2/4 అంటే 1/2, 1/2 అంటే 0.50. సో ఈ 0.50 100తో మల్టిప్లై చేస్తే 50 అయిపోతుంది. సో 3/4 is 0.75. 0.75ని నేను ఏం చేయాలి, 100తో మల్టిప్లై చేస్తే 75 అయిపోతుంది. సింపుల్. సో రిమైండర్ 1 వస్తే 25 రాస్తాం, 2 వస్తే 50 రాస్తాం, 3 వస్తే 75 రాస్తాం, అంతే. రిమైండర్ ఏది రాకపోతే 2 జీరోస్ రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 4తో డివైడ్ చేయండి, 4 1 జా 4, 4 1 జా 4, 4 7 జా 28. ఎంత చూడండి, 4 1 జా 4, 4 7 జా 28. సో రిమైండర్ ఏం రాలేదు కాబట్టి 2 జీరోస్. నెక్స్ట్ 4 1 జా 4, 4 8 జా 32. నెక్స్ట్ 2 జీరోస్. నెక్స్ట్ 4 2 జా 8, 4 1 జా 4, 2100, చాలా ఈజీ. నెక్స్ట్ 4 2 జా 8, 4 3 జా 12, 2300, చాలా ఈజీ. 4 2 జా 8, 4 4 జా 16, 2400, చాలా ఈజీ. ఇక్కడ ఏంటంటే అన్ని డివైడ్ అవుతున్నాయి, చాలా ఈజీగా అయిపోయింది. ఒకవేళ రిమైండర్స్ వస్తే ఇప్పుడు చూద్దాం. 4 5 జా 20, 4 5 జా 20, 4 6 జా 24, 4 5 జా 20, 4 6 జా 24, 56 00. 4 4 జా 16, 4 2 జా 8, 00. నెక్స్ట్ 4 7 జా 28, 4 7 జా 28 అంటే 3, 4 8 జా 32, 78 00. 4 1 జా 4, 4 1 జా 4, 4 2 జా 8, 00. 4 1 జా 4, 4 4 జా 16, 4 4 జా 16, 00. 14,400 వస్తుంది. ఇంకా ఉన్నాయి. సో 14 మల్టిప్లైడ్ బై 25. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. ఓకేనా. 14 4 3 జా 12, 4 3 జా 12. అవునా. 4 3 జా 12. రిమైండర్ ఎంత, 2. 2 రిమైండర్ వస్తే ఏం చేయాలి, 50 రాయాలి. 2/4 అంటే 50, 0.5 వస్తుంది. సో 3.50 వస్తుంది. సో 100తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇది అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని 18తో నేను 4తో డివైడ్ చేస్తే 4 4 జా 16, 4 4 జా 16. 16 అంటే 2 అనేది రిమైండర్, లేదా 4 4 జా 16, 4 5 జా 20, 4.5 వస్తుంది. 4.5ని నేను 100తో మల్టిప్లై చేస్తే 450 వస్తుంది. ఇది 450. నెక్స్ట్ 4 5 జా 20, 4 5 జా 20, ఇది కూడా 550 అవుతుంది, 2 రిమైండర్. నెక్స్ట్ 4 6 జా 24, 4 6 జా 24. ఓకేనా. రిమైండర్ 2 కాబట్టి 650. నెక్స్ట్ 4 7 జా 28, రిమైండర్ 2 కాబట్టి 750. 2 రిమైండర్ వస్తే 50 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 4 8 జా 32, 4 8 జా 32, రిమైండర్ 2 850. నెక్స్ట్ 4 9 జా 36, రిమైండర్ 2 950. 4 1 జా 4. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 4 1 జా 4. మళ్ళీ ఇక్కడ మనకేమవుతుంది, 4 10 జా 40, 4 10 జా 40. సో 10.50 వస్తుంది. సో 10.50 కాబట్టి 10 రాసి మళ్ళీ 50 రాయాలి. సో తొందరలో మీరు 150 రాశారు, అది కాదు. 4 10 జా 40, రిమైండర్ 2 వచ్చింది. సో దాని తర్వాత మనం 50 రాస్తాం. నెక్స్ట్ 4 1 జా 4, 4 1 జా 4, 50, రిమైండర్ 50. నెక్స్ట్ 4 1 జా 4, 4 2 జా 8, 50, రిమైండర్ 1250. ఆన్సర్ క్లియరా. సో రిమైండర్ 2 వస్తే మనం ఇలా చేస్తాము. రిమైండర్ 2 వస్తే 50 రాస్తాం. ఒకవేళ రిమైండర్ 1 కానివ్వండి, 3 కానివ్వండి. రిమైండర్ 1 వస్తే 25 రాస్తాం. రిమైండర్ 4 వస్తే, రిమైండర్ 4 వస్తే కాదు, రిమైండర్ 4 రాదు అసలు. రిమైండర్ 3 వస్తే 75 రాస్తాం. ఇక్కడ చూద్దాం. సో 4తో డివైడ్ చేయండి. 4 3 జా 12, 4 3 జా 12, 4 5 జా 20. రిమైండర్ ఎంత వచ్చింది, 4 5 జా 20, రిమైండర్ 2 కాబట్టి 50. రిమైండర్ 2 అయితే 50. నెక్స్ట్ 4 4 జా 16, 4 4 జా 16. 4 6 జా 24, 4 6 జా 24, రిమైండర్ 2 వచ్చింది, 50 రాస్తున్నాం. నెక్స్ట్ 4 5 జా 20, 4 4 జా 16, రిమైండర్ 2 50 రాస్తున్నాం. 4 6 జా 24, 4 6 జా 24, 4 6 జా 24, 2 రిమైండర్. 4 5 జా 20, 2 రిమైండర్, మళ్ళీ 50 రాస్తున్నాం. నెక్స్ట్
4 7s are 28, 4 3s are 12, రిమైండర్ 2 50. చాలా ఈజీ. ఇక్కడతో మన యొక్క సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకవేళ వేరే రిమైండర్స్ కనుక వస్తే లెటస్ సపోజ్ 143 మల్టిప్లైడ్ బై 25 వస్తే, అదేవిధంగా 187 మల్టిప్లైడ్ బై 25 వస్తే, లేదా 217 మల్టిప్లైడ్ బై 25 వస్తే, లేదా 261 మల్టిప్లైడ్ బై 25 వస్తే, లేదా 295 మల్టిప్లైడ్ బై 25 వస్తే మనం ఏం చేయాలి? సింపుల్గా మనం ఏదైతే నేర్చుకున్నామో అదే అప్లై చేయాలి. అవునా? సో 4తో డివైడ్ చేస్తాం. 4 3s are 12, 4 3s are 12. అవునా? 4 3s are 12, 4 5s are చూడండి, 4 3s are 12, 2 రిమైండర్ 23 ఉంది, 4 5s are 20, 4 5s are 20. రిమైండర్ ఎంత వచ్చింది ఇక్కడ? 20 పోతే ఇక్కడ రిమైండర్ 3 రిమైండర్ వస్తే ఏం చేయాలి? 75 రాయాలి రిమైండర్. ఓకేనా? 1 రిమైండర్ వస్తే 25, 2 రిమైండర్ వస్తే 50, 3 రిమైండర్ వస్తే 75. ఇక్కడ మళ్ళీ చూద్దాం. ఓకేనా? 187ని 4తో డివైడ్ చేస్తే 4 4s are 16, 4 4s are 16, 4 6s are 24, 4 6s are 24, 24 అంటే ఇక్కడ 3 రిమైండర్, సో 3 రిమైండర్ కాబట్టి 75. నెక్స్ట్ 4 5s are 20, 4 5s are 20, 4 4s are 16, 4 5s are 20, 4 4s are 16. సో 1 రిమైండర్ కాబట్టి ఎంత రాయాలి? 25 రాయాలి. నెక్స్ట్ ఇక్కడ 4 6s are 24, 4 6s are 24, 4 5s are 20, రిమైండర్ 1 వచ్చింది కాబట్టి మళ్ళీ 25 రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ 4 7s are 28, 4 7s are 28. అవునా? 4 7s are 28, 4 3s are 12, 4 3s are 12. రిమైండర్ ఎంత వచ్చింది? ఇక్కడ 3 అనేది రిమైండర్ వచ్చింది కాబట్టి 75 రాస్తాం. చాలా ఈజీ. సో ఇక్కడ మనం ఈ సెషన్లో ఏవైతే 2 డిజిట్ మల్టిప్లికేషన్ ఉందో అది చూసాం, 3 డిజిట్ యొక్క మల్టిప్లికేషన్ చూసాం, మల్టిప్లికేషన్ ఆఫ్ 5 నెంబర్ అనేది చూసాం, మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్ 25 అనేది చూసాం. ఎక్కడైనా మనకేంటంటే ప్రతి చోట నేను ఇక్కడ 100% మీకేంటంటే ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో ఈ టాపిక్ నుంచి లేదా ఈ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి అని చెప్పేసి నేను చెప్పలేను, ఎవరైనా చెప్పలేరు. బట్ ఇన్ఫ్యాక్ట్ ఏదో క్వశ్చన్లో మీకేంటంటే ఇది గనక వస్తే, లేదా ఇప్పుడు లెటస్ సపోజ్ ఒక పెద్ద నెంబర్ అనేది వచ్చింది. ఓకేనా? ఏదో ఒక నెంబర్ లెటస్ సపోజ్ 28973 మల్టిప్లైడ్ బై 25, ఇలా ఒక పెద్ద నెంబర్ ఏంటంటే అప్పుడప్పుడు మనకేంటంటే మెన్సురేషన్లో వస్తూ ఉంటాయి. అవునా? మెన్సురేషన్లో మనకేంటంటే ఇలా వస్తూ ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయండి? డైరెక్ట్గా దీన్ని 4తో డివైడ్ చేయండి. 4 7s are 28, 4 7s are 28, 4 2s are 8, 4 4s are 16, 4 3s are 12, 4 3s are 12. 12 అంటే ఇక రిమైండర్ ఎంత మిగిలింది? 12 పోతే రిమైండర్ వచ్చేసరికి 1 మిగిలింది. 1 రిమైండర్ వస్తే 25 రాస్తాం. సో మన ఆన్సర్ వచ్చేసరికి 724325, 724325. అంటే ఇది చేయడం ఈజీగా ఉందా? లేకపోతే డైరెక్ట్గా మల్టిప్లై చేయడం ఈజీ ఉందా? ఆబ్వియస్లీ ఇది చేయడమే ఈజీ. ఎక్కడైనా మనకేంటంటే 1% ఇది హెల్ప్ అయినా కూడా మనం ఆ హెల్ప్ అనేది తీసుకోవాలి. అందుకోసం మనం ఇది నేర్పించడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఐ హోప్ దట్ ఈ సెషన్లో మనం ఏదైతే మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చామో, ఏవైతే ట్రిక్స్ అనేవి చెప్పామో, ఏవైతే మల్టిప్లికేషన్స్ అనేవి చెప్పామో అవి బాగా అర్థమై ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడతో ఈ సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది, ఎండ్ అనేది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకో సెషన్ అనేది కూడా నేను తీసుకుంటాను, బేసిక్ మ్యాథ్స్. ఇప్పుడే కంప్లీట్ అవ్వదు, బేసిక్ మ్యాథ్స్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా ఉంది. ఇంకా నేను మీకు ఏంటంటే ఈ క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, చాలామంది ఏంటంటే ఏవైతే ఆ ఫ్రాక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రాక్షన్స్లో కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇంకొంతమంది ఇంకా చాలా బేసిక్స్గా ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే రైట్ సైడ్లో +5 కనుకుంటే అది లెఫ్ట్ సైడ్కి వస్తే -5 ఎందుకు అవుతుంది, అది కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇవన్నీ కూడా నేను మీకు ఏంటంటే నేర్పిస్తాను. క్లియరా? ఇక్కడతో ఈ సెషన్ అనేది మీకు ఎండ్ అవుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ, హ్యావ్ అ గ్రేట్ డే. హోంవర్క్ అనేది ఇచ్చాను కదా, హోంవర్క్ అనేది చేయండి. PDF అనేది తొందరలో అప్లోడ్ చేస్తాను. క్లియర్?